హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్నటిదే అండి. నిన్న ఉగాది పండుగ రోజు అయితే బొచ్చాలు చేసిన కదండి. ఇంకా అది కూడా ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ రెసిపీ చూపిస్తూ లచ్చక్క టీవీ వాళ్ళది ఛానల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు నా బిడ్డను ఎత్తుకెళ్ళిండ్రు అని తమ్లైన్ అయితే పెట్టినారు కదండి. అమ్మ మ్యూజిక్తో ఫస్ట్ వాడి కృష్ణగాడు వాళ్ళ అన్న ఏమన్నా వరుకుతున్నారా బిడ్డ గురించి? వాళ్ళంతా నాటకమే అండి. ఏమన్నా తీస్తున్నారా వీడియోస్? ఫస్ట్ అయితే ఇంకా మ్యూజిక్తో స్టార్ట్ చేసినారు. పరిగెత్తుకుంటా, ఇంకా ఎవరో కెమెరామ్యాన్ ఎవరో తెలియదు కానీ వాడిని వెనకరమ్మడి పరిగెత్తుంటా పోతుండ్రు. లతానే అనుకుంటా. ఉరుకుడు అయితే పెట్టిండ్రండి. పోలీసులు కంప్లైంట్ చేసినట్టు అలా సార్ అని ఇంట్లోకి బాగా ఫోన్ పట్టుకొని ఉరికెత్తుకుంటూ వస్తున్నారు. మళ్ళీ మ్యూజిక్ వేసిండ్రండి. అమ్మమ్మో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మళ్ళీ లతానైతే ఇంకా బెదిరిస్తున్నాడు వాడు కృష్ణగాడు. ఇంకా పోలీసులు తిట్టి నోరు ముయ్యే అని ఇంకా లతానైతే తిడుతుండు. ఇంకా వాళ్ళ అన్న కూడా ఆమెకేం తెలుసు అది అంటున్నాడు. ఇంకా వాడు పోలీస్తో మాట్లాడినట్టు మాటలు అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా ఆమె అయితే లత ఎవరు మంచినీళ్ళు అడుగుతున్నారు, అందుకే రా అని పిలిచి నీళ్ళు ఇచ్చేసరికి ఇంకా ఏమన్నంటే ఇంట్లోకి రావద్దులేనా నేనే తెచ్చిస్తానే వాడు ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా పిల్లోని ఎత్తుకుపోయిందా అని నాటకాలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు అయితే పిల్లల కంటెంట్ మీద భలే వీడియోస్ తీస్తున్నారు. వీళ్ళు ముగ్గురండి. వీళ్ళు బాగా యాక్టింగ్ వేరే లెవెల్లో తీస్తున్నారు. ఇంకా నేను డోరే పెట్టుకున్నా. ఇంకా నేను వచ్చేసిన బయట లాకేయాల్సిందే అని వదులుతుండు వీడి నాటకాలు. ముగ్గురే అండి. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకైతే. ఇంకా లత నా దగ్గర కథలు వాడద్దు లత అని వాడు కృష్ణగారు లతానైతే అంటున్నాడు. నేనేం కథలు వాడలేదు, నేను వాడు నీళ్ళు తీసుకొని వచ్చేసరికి వాడు పిల్లని అయితే ఎత్తుకుపోయిందని చెప్తుంది. ఇంకా వాడు వదులుతానే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళన్న కూడా అంటుండు. ఇంకా లత ఏమో ఓవర్ యాక్టింగ్ వీడియో కోసం బాగా ఏడుపు కొట్టి ఏడుస్తూ బాగా నాటకాలు వేస్తుంది. వీళ్ళు పిల్లలు అయినప్పుడు కూడా ఇంత వీడియో తీసి పెడతారా ఫ్రెండ్స్? ఇంకా చేసిందంతా చేసి ఇది ఎప్పుడుదో ఫ్రెండ్స్ ఇంకా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. చేసేదంతా చేసి అంటావు అబ్బి అని వాళ్ళ అన్న ఇంకా వాడు అంటుండు. ఇంకా వాడైతే కృష్ణగాడు ఏమంటుండే అంటే ఇంకొక బిడ్డను కూడా చూసుకోలేరా, ఇదేమన్నా ఇదే అని అంటుండు ఫ్రెండ్స్. వీళ్ళ నాటకాలు టూ మచ్ వీడియోస్ ఫ్రెండ్స్. నువ్వు ఎట్లా తీసావనో ఇది జరిగిపోయింది కదా, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా కదా అని వాడు కృష్ణగాడు లతనైతే అంటుండు. ఇంకా తల్లిగా నువ్వు చూసుకునేది బాధ్యత లేదా అని లత అని తిడుతున్నాడు. ఇంకేమన్నా అంటే ఏడుస్తా ఉంటా, అందుకే నేను పిల్లలను కూడా బయట పంపించండి అని వాళ్ళని అంటుండు. ఏందో ఫ్రెండ్స్ వీళ్ళ వీడియోస్ పిల్లల మీద కంటెంట్ భలే వెతుక్కున్నారు వీళ్ళు. ఇంకా నువ్వు పోదురా, నువ్వు బిడ్డను తీసుకురా పో లతాను అని లతానైతే పొమ్మంటుండు వాడు. ఇంకా లత అయితే ఏడుస్తుంది. ఇంకా వాళ్ళ అన్న అయితే ఆమె ఏడుతుంది, నువ్వు అడుగుతాను ఇంకా జరిగేది చూడాలి కదా అంటుండు. వాళ్ళ అన్న అయితే మొహం మీద ఉంచుతారని ఇంట్లో బిడ్డను పోగొట్టుకొని రోడ్డు మీద ఎత్తుకుతున్నారని ఇంకా వీళ్ళ నాటకాలు. ఇంకా రోడ్డు మీద ఎత్తుకొని ఇంట్లోకి వచ్చి ఎత్తుకుపోతున్నాడు అనేది అని ఇంత దారుణంగా తయారవుతున్నావు, ఇంకా కాళ్ళు చేతులు ఆడుతున్నాయా లేవు అని వాడు నాటకాలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటని ఏడు బాగా గొడవ పెడుతున్నాను. అలానైతే ఇంకా ఇంట్లో మనశ్శాంతి కంటే మనశ్శాంతి లేదురా అని వాళ్ళని అంటుండు. ఇంకా లతనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటున్నాడు. రోజు ఏదో ఒకటి అని వీళ్ళే క్రియేట్ చేసుకొని పిల్లల పైన బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా లత అయితే కంటిన్యూగా ఏడుస్తూ బాగా నాటకాలు వేస్తుంది. పిల్లలు పోతే అంత ధైర్యంగా ఉంటారా అండి? అంతే.
ఇంకా వాడు ఫోన్ చేసి వాడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా అయితే గలగల ఏడుస్తుంది గొంగలి. ఇంకా వాడు కృష్ణ వాడైతే నువ్వు గట్టిగా మాట్లాడకు అని అంటున్నాడు లతను. ఇంకా వాళ్ళ అన్న కూడా తిడుతుండు, జాగ్రత్తగా ఉండాలి కదా మేము లేనప్పుడు అని. ఇంకా ఒక తిట్టు అయితే నేనైతే ఓలిగలకు ప్రిపేర్ చేసిన, ఒక పక్క చాయ్ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. చాయ్లో కూడా ఒక యాలక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓలిగలు అదే బచ్చాలు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఎవరు చేస్తారా అని వాళ్ళు ఇంకా పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఇంత కెమెరా పెట్టుకొని వీడియోలు తీస్తారా అండి? వీళ్ళ నాటకాలు కాకపోతే కామెంట్ అయితే ఇలాంటి సమయాలలో కూడా వీడియోలు తీస్తున్నారు అంటే ఇదంతా కావాలనే జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారు వీళ్ళు. బాలయ్య మూవీలో కూడా ఎన్ని ట్విస్టులు ఉండవు కదండి. వీళ్ళ నాటకాలు ఇదంతా నిజమే అయినా అన్న వీడియో కోసమే ఇలాంటి వీడియోస్ చేయకండి అంటున్నారు కొందరు అయితే. పిచ్చిగా కామెంట్లు పెట్టిన వాళ్ళు రిప్లై కూడా ఇయ్యరండి. వీళ్ళ వీడియోస్ నిజమో అబద్ధమో తెలియడం కూడా లేదు అస్సలు. బిడ్డ పోతే వెతకాల్సింది పోయి ఇంట్లో ఉండి వీడియోలు తీస్తే గొడవ పడతారా ఎవరైనా చెప్పండి? బిడ్డ పోతే ఎతకాలి కదా. కానీ వీళ్ళు మాత్రం వీడియోలు తీసుకుంటా ఇంకా వాడు ఓవర్ యాక్టింగ్ అనమాట. ఫోన్ పట్టుకొని ఇంకా టెన్షన్తో ఇంకా వాళ్ళనైతే ఒకరోజు కూడా కంటే మనశ్శాంతి కూడా లేదంటున్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఒక టెన్షన్ అని వాళ్ళే ఇలాంటి వీడియోలు తీయకండి అని చెప్పినా కూడా కామెంట్స్ అయితే పెడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు మంచిగా తీయచ్చు. ఎందుకో ఇలాంటి వీడియోస్ తీసి డబ్బుల కోసమే చేస్తుంటారు. సూపర్ యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మస్తు అంటే మస్తు. ఇంకా అంత పెద్ద పిల్లలనే బయట పంపించలేకున్నాం అని వాళ్ళన్న. సార్ ఫోన్ అవుతుంది, వాడు నాటకాలు అవుతున్నాడు. బిడ్డ పోతే వెతకాల్సిందే పోయి ఇంట్లో ఉండే కూడా వీళ్ళు ఓవర్ యాక్షన్. ముగ్గురు ఇంట్లోనే ఉండారు. ఇంకా వీళ్ళు ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? లత అయితే ఇంకా ఏడుస్తూ ఉన్నట్టు ఒక 10 నిమిషాల ఎన్ని నిమిషాల వీడియో పెట్టినారండి, 8 నిమిషాల వీడియో. ఇంకా ఇదే అండి బిడ్డ పోయిందని ఇంకా ఇంట్లోనే తిరుగుతూ ఫోన్లు మాట్లాడుతూ ఇంకా స్టార్టింగ్లో ఏమో ఉరికెత్తినట్టేమో అలా యాక్టింగ్ చేసినారు. ఇంకా వాళ్ళ అన్న అయితే ఏంటో పోరా ఇది కర్మ, ఏం కర్మరా నాయన అని అనుకుంటా ఇంకా ఫోన్ పోలీసులకు చేస్తున్నట్టు నాటకాలు వేస్తున్నారు. వీళ్ళు పోలీసులకు కూడా కాదు ఏం కాదు, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఇట్లా కథలు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా నాశనం అయిపోతుంటే ఇంకా నేనే పోతలే అని ఏడ్చుకుంటా లత అయితే పోతుంది. ఇంకా వీడియో కూడా ఎండ్ చేస్తారనమాట వీళ్ళు. ఇంకా పోయి ఇంకా రాకొని ఇంకా రానులే చచ్చిపోతా అని లత కూడా అంటుంది ఫ్రెండ్స్. వీళ్ళ నాటకాలు. ఇంకా అంతకోసం వచ్చేదానివి బిడ్డను ఎందుకు ఇచ్చేసిన డోర్ తీయాక అని చెప్పినా కదా అని లతని బెదిరిస్తున్నారు వాళ్ళిద్దరు. ఇంకా లత ముగ్గురు అండి. వీళ్ళు హై బీచ్లో ఉంటుంది యాక్టింగ్. ప్లీజ్ ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.